నమస్తే. వెల్కమ్ టు మన ప్రజా వెలుగు. నేను మీ వెంకట్. ప్రస్తుతం మనం పెద్దంబర్పేట దగ్గరలోని కోయడ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఎవరైతే పల్లపు గోవర్ధన్ అనే ఒక వ్యక్తి సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఒక అమ్మాయిని ప్రేమించి 4 సంవత్సరాల నుంచి ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. ఒక కొడుకు కూడా ఉన్నాడు. అయినా కానీ నన్ను మోసం చేసి నన్ను కాదని చెప్పి ఇంకో వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది అని చెప్పి అతను డిప్రెషన్‌లోకి వెళ్ళి సూసైడ్ చేసుకోవడం జరిగింది. మరి ఎంత దారుణమైన ఘటన అంటే నిజంగా రోజు రోజుకి ఏమైతుందసలు? మనం ప్రేమించి పెళ్లి చేసుకొని మరి ఎందుకు మోసం చేస్తున్నావు? ఒక పిల్లగాడు ఉన్నాక. అంటే ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్న ప్రకారం నేను సరదాకి, నా సరదా కోసం నేను ఆ అబ్బాయిని కన్నానని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఎవరన్నా తల్లి అనేటోళ్ళు చెప్పే మాటేనది. సరదా కోసం పిల్లల్ని కనడం ఏంటమ్మా? ఇప్పుడు నువ్వు సరదా కోసం పిల్లల్ని కన్నాను. ఆ అబ్బాయిని మోసం చేసావు. అతను సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఆ కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారు? ఆ కుటుంబానికి ఎవరు తోడుంటారు? ఆ తల్లి బాధ ఎవరు తీరుస్తారు? మీ టైం పాస్ కోసం ఒక ఫ్యామిలీని జీవితాలని ఆగం చేయకండి. ఇదే ఇష్యూ గురించి ఈ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏదైతే గోవర్ధన్ వాళ్ళ తల్లితోని తండ్రితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడైతే మనం వాళ్ళ విలేజ్కి వచ్చాం, ఏదైతే కోడే గ్రామంకి వచ్చాం, మనం మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. మనం ప్రస్తుతం అమ్మ నమస్తే. మీరేనమ్మా ఇప్పుడు మన గోవర్ధన్ వాళ్ళ తల్లి? ఏం జరిగిందమ్మా? ఇప్పుడు యాక్చువల్ 4 సంవత్సరాల నుంచి మీ అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకొని ఒక కొడుకును కూడా కన్నారని చెప్తుంది. ఆమె మోసం చేసింది నన్నుగా అని చెప్పి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుందని చెప్పి తట్టుకోలేక ఎమోషనల్ గా చాలా డిప్రెషన్లోకి వెళ్ళి చనిపోవడం జరిగింది. సూసైడ్ చేసుకొని తెలిసింది. అవును సార్, సూసైడ్ చేసుకునే చనిపోయిండు. దానివల్ల సూసైడ్ చేసుకొని 20 గోళీలు వేసుకొని సూసైడ్ చేసుకొని చచ్చిపోయిండు సార్. నా కొడుకు అదే బాధ్యతరాలు. నా కొడుకుకు చాలా బాధాకరంగా కడుపులో పెట్టుకొని కడుపులో పెట్టుకొని ఏమి చెప్పలేదు సార్. నాకు చాలా బాధ పెట్టుకుండు కడుపులో. ఏమి కక్కోలేక మింగుకోలేక మా అమ్మ హార్ట్ పేషెంట్ అని ఏది చెప్పుకోలేకపోయింది సార్. నా కొడుకు ఏది ఉన్నా చెప్పేటోడు. అసలు ఏమి చెప్పుకోలేక వీడియో కాల్లో అమ్మ నన్ను క్షమించే, నాయనా నన్ను క్షమించే అని వీడియో కాల్ దండం పెట్టిండు సార్. నా కొడుకు దండం పెట్టి నా కొడుకున్నమ్మ, నా కొడుకుని తెచ్చుకోరన్న, మీరు చదువుకోరి నా రూపంలో అని దండం పెట్టి చెప్పిండు సార్. నా కొడుకు వీడియో కాల్లో మాట్లాడిండు సార్ అన్ని దాని గురించి. ఇప్పుడు అమ్మ మీ అబ్బాయి మీతో పాటు ఉండకుండా బయట ఉండి పని చేసుకునేవాడా? బయట ఉండి పని చేసుకునేవాడు. కానీ ఇక అందులో మన్యగూడెంలో అప్పుడు పోయి 4 ఏళ్ళు పని చేసుకుండు వరకు. అమ్మ నేను కొంచెం సెటిల్ అయినాక వస్తా, ఇప్పుడు నన్ను ఏమనకమ్మ, నన్ను ఇబ్బంది పెట్టకు అంటే నా కొడుకు ఏడ బతికినా మంచిగా బతకాలని అనుకున్నా సార్. పెళ్లి చేసుకుండు అని నేను ఏనాడు అనుకోలేదు సార్. నా కొడుకు కష్టం చేసుకొని మంచిగా పైకి వస్తాడేమో, బతుకుతాడేమో, నేను ఏమనొద్దు ఇక చేసుకొని బతకనియాలన్నట్టుగా విడిచిపెట్టిన సార్. వస్తుండేది పోతుండేది. అప్పుడు కూడా మొత్తం అక్కడ ఏం లేడు నా కొడుకు. ఇప్పుడు ఏదైతే అమ్మా మీ అబ్బాయి ఇప్పుడు ఆమెను 4 సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుంటూ ఒక కొడుకు ఉన్నాడు, 7 నెలల కొడుకు ఉన్నాడు. మరి ఇప్పుడు ఆ అబ్బాయిని అమ్ముకున్నారని చెప్పి కూడా మీకు ఎవరైతే ఇప్పుడు మీ గోవర్ధన్ వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉందో ఆ అమ్మాయి, ఆ అబ్బాయిని మీ కొడుకే అమ్ముకున్నాడు అని చెప్తుంది. కన్న కొడుకుని కన్న తండ్రి అమ్ముకుంటాడా? గదే సార్. మరి నా కొడుకు అమ్ముకుంటే అది కేసు పెట్టాలిగా సార్. నా కొడుకు మీద కేసు పెట్టకుండా చేసింది. ఇప్పుడు అట్లాంటి ఏమంటుంది, అది పోలీస్ స్టేషన్ కి వచ్చి సరదాగా చేసుకున్నాం 4 ఏళ్ళు సంసారం అని అంటుంది. సరదాగా చేసుకునే వాళ్ళు కూడా సార్ ఈ రోజులలో. సరదాగా మీరు గోవర్ధన్ తో సరదాగా ఉండి సరదాగా పిల్లోని కానీ సరదాగా పెళ్లి చేసుకుందా? ఎవరైనా మినిమం అసలు నిజంగా తల్లి అనే మాటకి అర్థం తెలియని ఎవరైనా తల్లి పిల్లోని కానీ నేను సరదాకు నీ కోసం నేను పిల్లోని కన్నా సరదాకు నేను అసలు చెప్పడానికి అది ఆడదంటేనే సిగ్గుసేటు ఉంది సార్. సమాజానికి సిగ్గుసేటు. అసలు సరదా కోసం పిల్లలని అన్నదంట, సరదా కోసం 4 ఏళ్ళు ఉందంట నా కొడుకేంట. ఇప్పుడు ఏమనుకొస్తుందంటే వాడెందుకు చచ్చిపోయిండాడు, పెళ్లి చేసుకోమన్నాడు వాడే. ఏ భర్త అయినా సరే భార్యని పెళ్లి చేసుకో అని చెప్పి చెప్తాడు ఎవడైనా సార్? చెప్తారా? ఎంత వేస్ట్ గాడైతే అట్లా చెప్తాడు. అది చేసుకోమన్నాడు. కొడుకును కూడా వాడే అమ్ముకున్నాను. ఇప్పుడు రిటర్న్ నా కొడుకు మీదనే అంటుంది. మరి పోలీసు వాళ్ళు కూడా ఎందుకు దాన్ని అట్లా మరి చర్య ఎందుకు తీసుకుంటలేరు నాకు ఏం అర్థమైతలేరు. మరి దానికి ఆ పోలీసులకు ఏమన్నా పైసలు పోసిందా? మరి ఈ 5 రోజుల సంది మేము కుక్కలను తిరిగినట్టు తిరుగుతున్నాం. కడుపుకు అన్నం లేక ఏం లేక మా బాధ. నా కడుపు కొరకు నేను తిరుగుతున్నా గానీ కొంచెం పట్టించుకుంటా లేరు వాళ్ళు, పోలీసు వాళ్ళు కూడా. ఇప్పుడు ఏదైతే అమ్మా మీ గోవర్ధన్ అనే మీ అబ్బాయిని
మంగళవారం రోజు చనిపోవడం జరిగింది. వాటికి 5 రోజులు 6 రోజులు వస్తుంది. ఏదైతే సోమవారం రోజు మీ అబ్బాయిని ఆమె వాళ్ళ విలేజ్ కి పిలిపించి అలా చుట్టాలతో కొట్టి ఇవ్వడం జరిగిందని కూడా తెలుస్తుంది. వాస్తవేనా? వాస్తవమే సార్. అది కూడా కొట్టి పిట్టించింది, చాలా కొట్టిపించింది సార్, దారుణంగా కొట్టిపించింది. నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా ఒక్క దెబ్బ కొట్టిందని కాదు సార్, నా పిల్లలని అంతా కొట్టిపించింది సార్. అది దారుణంగా కొట్టిపించుకొని ఇప్పుడు ఇది పెళ్లి చేసుకోవడం వల్ల ఈ గోళీలు వేసుకొని నా కొడుకు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది సార్. దాని వల్లనే చనిపోయింది సార్ నా కొడుకు అయితే. సరిత అది గునుగా ఈ రోజు తీసుకొచ్చిరు కానీ ఏం చర్య తీసుకుంటారో ఏమో మాకు ఏం తెలుస్తలేదు సార్. మాకు ఎవరు న్యాయం చేస్తారు? మాకు కేసు చచ్చిపోయిన రోజే పెట్టినాం సార్. శవాన్ని ఆడ పెట్టుకొనే మేము కేసు పెట్టినాం. కేసు పెట్టినప్పటికి కూడా మరి ఏం చర్య ఎందుకు తీసుకుంటలేరో అర్థమైతలేదు సార్ మాకు. ఏదైతే అమ్మా మీ మామగారు చనిపోవడం జరిగింది, ఏదో మీ మామగారు కాలం చేశారని చెప్పి ఇక్కడికి మీ అబ్బాయి గోవర్ధన్ రావడం జరిగింది. అలాగే గోవర్ధన్ తో పాటు కూడా ఆ అమ్మాయి సరిత అనే అమ్మాయి వచ్చిందని చెప్పి తెలుస్తుంది. ఎందుకు వచ్చింది? వచ్చినప్పుడు మీతో ఏం మాట్లాడింది? వాస్తవాలు చెప్పండి. వాస్తవాలు అంటే సార్, ఒక రోజు నా కొడుకు చెప్పి నేను డ్యూటీకి వెళ్తుంటే మా ఆయన దగ్గర పోయి ఫస్ట్ పోయి చెప్పొచ్చిందట, నాయన నేను ఇట్లా ఒక ఆమెను ప్రేమించిన అమ్మాయిని నేను రేపు తీసుకొస్తా అంటే, మరి దానికి ఇష్టం ఉంటేనే చేసుకో బిడ్డ, ఇష్టం లేని వద్దు, మనకు ఆడపిల్ల ఉంది, ఓ ఆడపిల్ల జీవితాన్ని మనం అట్లా చేయకూడదు, దానికి ఇష్టం అయితేనే తీసుకురా, ఇష్టం లేనిది అయితే వద్దు అని మా ఆయన చెప్పింది సార్. మా ఆయన చెప్పిన తర్వాత మళ్ళా నా దానికి నేను డ్యూటీకి పోతుంటే వచ్చిండు. అమ్మ ఆగు అని అన్నాడు. ఎందుకు నాన్న అని అంటే, నువ్వు కూర్చో, కార్లో కూర్చో నాన్న అని అన్నాడు. కూర్చున్నా ఏం చెప్పు బిడ్డ అని అన్న అంటే, నేను ఒక అమ్మాయిని ప్రేమించినమ్మా, రేపు తీసుకొస్తా ఇంటికి అని అంటే, మరి దానికి ఇష్టం ఉంటేనే చేసుకో బిడ్డ, ఇష్టం లేనిది అయితే వద్దని అట్లా కూడా నేను చెప్పిన సార్. మళ్ళీ తెల్లారి తీసుకొని వచ్చిండు. తెల్లారి తీసుకొని వస్తే ఇంట్లో కూర్చోబెట్టి అడిగితే ఇష్టమేనా అంటే ఇష్టమే అన్నది సార్. మళ్ళీ మా ఆయన ముందర చెప్పలే కానీ నా ముందర చెప్పింది ఇష్టమేనా అంటే ఇష్టమేనా అన్నది. మరి ఇష్టం ఉంటేనే చేసుకో అమ్మా, రేపన్నాడు మళ్ళా పోలీసులు కేసులు అంటే మా ఒళ్ళగా తల్లి, మాకున్న నా కొడుకులను నేను సాదుకుంటున్నా కన్నా బాధల పడి, రేపు ఏదైనా చెడ్డ మంచి అయితే మేము ఇంటింది అలా పోయి అలా పోలీస్ స్టేషన్ లో కూర్చోవాల్సి వస్తుంది. నువ్వు నీకు ఇష్టం ఉంటేనే దిగు, ఇష్టం లేకుంటే పో అని చెప్పిన. ఇంటికి వస్తే ఇక అంతే జరగడం అయ్యింది. ఇక ఇప్పుడు అది ఏదైతే మీ అబ్బాయి ఉండగమ్మా, మీ అబ్బాయి ఫోన్ ఏదైతే ఫోన్ కాల్ మాట్లాడడం జరిగింది ఎవరు సరిత అనే అమ్మాయితోని మాట్లాడినప్పుడు కూడా నువ్వు చచ్చిపోతే చనిపో, ఎవరిని బెదిరిస్తున్నావు నీ నీ చెల్లెల్లా కాదని చెప్పి మీ కూతురు గురించి కూడా ఆమె చాలా వల్గర్గా మాట్లాడి, అసలు ఏంటి మీ కూతురు గురించి ఎందుకు మాట్లాడుతుంది? అదే ఎందుకు మాట్లాడుతుంది? నా ఫ్యామిలీ గురించి, నా ఫ్యామిలీకి ఏం చేసి, నా ఫ్యామిలీ గురించి ఎందుకు మాట్లాడుతుంది అలా? మరి ఎంత మందిని ఇది టార్గెట్ లో పెట్టిందో నా కొడుకు అనే గ్యారెంటీ ఏముంది సార్? ఎంత మందిని టార్గెట్ లో పెట్టు, సమాజానికే సేట్, అది ఆడదానికి మచ్చ తెచ్చిన మరి దాని అమ్మ ఎటువంటి మీకు ఎలాంటి న్యాయం జరగాలి? మరి ఇప్పుడు ఎలా మీకు ఎలాంటి న్యాయం జరగాలనుకుంటున్నారు మీరు? ఎందుకంటే మీ అబ్బాయి ఎటుబడి ఇప్పుడు కానరాని లోకానికి వెళ్ళాడు. మీ అబ్బాయిని ఎవరం తెచ్చుకోలేమమ్మా. ఎవరమైనా అయ్యో పాపం బాధపడాల్సిందే తప్ప ఒక తల్లి బాధ ఎవరం తీర్చలేము. అది ఎవరి వల్ల కానిపోయింది. ఎందుకంటే ఒక తల్లి 9 మాసాలు పెంచి కొడుకుని పోషించి ఒక ప్రయోజకం చేస్తే, ఒక పెద్దవాడిని చేస్తే, ఈ రోజు మీకు ఆదుకోవాల్సిన, మీకు అండగా ఉండాల్సిన కొడుకే ఈ రోజు మీకు కనరాని లోకాలకు వెళ్ళిండు. మరి మీకు ఎలాంటి న్యాయం కావాలని మీరు అనుకుంటారు? అసలు ఎలాంటి న్యాయం అంటే, నా కొడుకు పుట్టిన కొడుకు కావాలి సార్. నా కొడుకు పుట్టిన కొడుకు కావాలి. అది దానికి ఉరి శిక్ష పడాలి సార్. నేను కోరుకునేది అంతే. నేను విలేకరులనే కానీ, నేను పోలీసు వాళ్ళనే కానీ ఇదే కోరుకుంటున్నా. ప్రభుత్వాన్ని కూడా నాకు న్యాయం చేస్తారనే కానీ రేవంత్ రెడ్డిని కూడా కోరుకుంటున్నా. నాకు న్యాయం చేయాలనే కోరుకుంటున్నా. నేను ఎవరినైనా నా ఇద్దంత కొడుకు పోయిండు, నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నా. నా కొడుకు పుట్టిన కొడుకు కావాలి, ప్లేస్ ఒకటి దానికి ఉరి శిక్ష పడాలి. అవి రెండు న్యాయం చేస్తే నాకు మేలు చేసిన వాళ్ళు అవుతారని కోరుకుంటున్నా సార్. నేను ఇప్పుడు ఒక తల్లి బాధ, ఎవరైతే గోవర్ధన వాళ్ళ తల్లి చెప్పిన మాటలు తిన్నాం, నిజంగా తల్లి 9 మాసాలు మోసి పెంచి ఒక కొడుకుని చిన్నప్పటి నుంచి ఒక పెద్దవాడయ్యే వరకు ఒక ప్రయోజకుని చేసి కంటికి రెప్పలా చూసుకొని కాలుకు దెబ్బ తగలకుండా, చేతి దెబ్బ తగలకుండా కాపాడుకుంటూ వచ్చిన కొడుకు ఈరోజు ఈ ఫ్యామిలీకి, తల్లిదండ్రులకు ఆసరగా ఉండాల్సిన కొడుకు గోవర్ధన్ అనే వ్యక్తి లేడని చెప్పి ఆ తల్లి ఎంత అలమటించిపోతుందో మనం చూస్తూనే ఉన్నాం, తెలుస్తూనే ఉంది. మరి ఎందుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, ప్రేమించి లవ్ అని చెప్పారు, ప్రేమించి పెళ్లి చేసుకున్నాం అని చెప్పారు. 4 సంవత్సరాలు ఆ అబ్బాయితో సురేష్తో గోవర్ధన్తో పాటు నువ్వు కాపురం చేసావు, కొడుకును కన్నావు. నువ్వు సరదాకి నేను కొడుకును కన్నా అని చెప్తున్నావు. అసలు నిజంగా ఒక ఆడవాళ్ళు చెప్పాల్సిన మాట అయినా, సరదాకు పిల్లల్ని కనడం ఏంటమ్మా? సరదాకు ప్రేమించడం ఏందమ్మా? సరదాకు ప్రేమించామంటే అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? కామన్ సెన్స్ ఏమైనా ఉందా నీకు? సరదాగా ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఏం తల్లి? సరదాగా పిల్లల్ని కనడం ఏందమ్మా? ఈ రోజు ఒక కొడుకు
ఈ కొడుకును కోల్పోయి ఈ తల్లిదండ్రులు ఎంత బాధపడుతారు. ఈ తల్లిదండ్రులకు అండగా ఉండాల్సిన కొడుకు లేడని చెప్పి ఈ కుటుంబం మొత్తం రోడ్డున పడ్డది. మరి ఈ కుటుంబాన్ని ఎవరు ఆదుకోవాలి? ఈ కుటుంబానికి ఎవరు న్యాయం చేస్తారు? నిజంగా మరి పోలీసులు కూడా ఈ కుటుంబానికి అండగా ఉండాలి. పోలీసులు కూడా విచారణ చేసి ఏదన్నది క్లియర్ గా తెలుసుకొని ఈ కుటుంబం తరపున ఆదుకోవాలి, కుటుంబానికి అండగా ఉండాలి. నిజంగా రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అని చెప్తారు. ఎన్నో ఇలాంటి సమస్యలు జరుగుతున్నాయి, ఎన్నో ఘటనలు జరుగుతున్నాయి. మరి ఎందుకు ప్రభుత్వం స్పందించట్లే? ప్రభుత్వం స్పందించి ఇలాంటి నిజంగా దోషులు ఎవరు నిర్దోషులు ఎవరు అనేది ప్రభుత్వం తేల్చాలి. నిజంగా పేదల తరపున పోరాడాలి. నిజంగా ఈ తల్లిదండ్రులకి అండగా ఉండాలి ప్రభుత్వం. ఎవరైతే సరిత అనే వ్యక్తి ఆమె ఉందో ఇందాక పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. ఎవరికైనా కన్నపేగు అరే నా కొడుకు లేడే, నా కొడుకు నీ వల్లే చనిపోయింది అని చెప్పి ఆవేశంతో ఒక 2 దెబ్బలు కొడతారు. అంత మాత్రాన పోలీసులు వల్గర్ లాంగ్వేజ్ తో మాట్లాడి ఆ తల్లిదండ్రుల మీద రివర్స్ కేసు పెడతాం, మేము లెటర్ బొక్కలు వేయాలి మాకు తెలుసు అని చెప్పి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? మీకు ఆ అమ్మాయి మీద ఒక దెబ్బ ఇష్టందుకే మీకు అంత పోలీసు వాళ్ళకి అంత బాధ అనిపించింది. మరి ఆ తల్లిదండ్రులు కొడుకును కోల్పోయారు, మరి వాళ్ళ బాధ ఎవరు తీస్తారు? మీరు మరి ఎందుకు సీరియస్ తీసుకోవట్లే? ఎందుకు మీరు కేసును సీరియస్ గా దర్యాప్తు చేయట్లేదు? ఎందుకు మీరు? ఎవరైనా సరే న్యాయం చేయండి. పోలీసులే కానీ, చట్టాలే కానీ, ప్రజలే కానీ, ప్రభుత్వాలే ఎవరైనా సరే పేదలకు అండగా ఉండాలి. తప్పులు ఎవరిదనేది మీరు పోలీసులు నిర్ధారించాలి, విచారణ చేయాలి, న్యాయమని విచారణ చేయాలి. ఈ తల్లిదండ్రులకు అన్యాయం కాకుండా న్యాయంగా మీరంతా నిలబడాలి. ఎందుకంటే ఇలాంటి కుటుంబాలు ఎంతో మంది ఎన్ని చూడట్లే. తల్లిని చంపిన కొడుకు, కొడుకుని చంపిన తల్లి, ఆ భార్యను చంపిన భర్తను చంపిన కొడుకు, ఎన్ని ఘటనలు. మరి దారుణం. 5 రోజులు అవుతుంది వీళ్ళు కేసు పెట్టి, ఇప్పటి వరకు ఎందుకు? కనీసం వీళ్ళు ఈ రోజు వెళ్ళే వరకు కూడా మీరు పోలీసులు ఎలాంటి ఫోన్ చేయలేదు, రాండి అని చెప్పి మీరు ఎంక్వైరీ రమ్మని చెప్పి పిలవలేదు. అంటే ఈ తల్లిదండ్రులు ఈ రోజు 5వ రోజు ఏమైందని చెప్పి వెళ్తే మీరు ఇలా మాట్లాడతారా? ఎందుకు మీరు విచారణ ఎందుకు స్టార్ట్ చేయలే? ఈ రోజు తల్లిదండ్రులు వెళ్ళారు కాబట్టి అమ్మాయిని తీసుకొచ్చారు, మరి నిన్న మొన్న ఎందుకు తీసుకురాలే? ఏం చేస్తారు అసలు? నిజంగా చట్టాల మీద ప్రజలకు రక్షణ ఇవ్వాల్సిన పోలీసులు ప్రజలకు రక్షణ ఇవ్వాలి, ప్రజలను కాపాడాలి. అంతే తప్ప న్యాయాన్ని అన్యాయం అని చెప్పి అన్యాయాన్ని న్యాయం అని చెప్పకూడదు. నిజంగా ఈ ఫ్యామిలీకి అండగా ఉండాలి, ఈ కుటుంబాన్ని ఆదుకోండి. నిజంగా చూడండి, చాలా గరీబ్ వాళ్ళు. ఆల్రెడీ ఆ తల్లికి హార్ట్ అటాక్ అంట, హార్ట్ పేషెంట్. ఆ తల్లి ఎలా బతుకుతుంది? కూలి చేసుకుంటే పొట్టగూటి కోసం వెళ్ళి కూలి నాలు చేసుకుని బతికే కుటుంబం, ఏదో వీళ్ళు బలిసిన కుటుంబం కాదు. ఇప్పటికైనా సరే పోలీసులు కరెక్ట్ విచారణ చేయండి, ఈ తల్లికి న్యాయం చేయండి అని చెప్పి కోరుకుంటున్నాను. చూస్తూనే ఉండండి మన ప్రజా వెలుగు.